జయంతిని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు ప్రముఖ న్యాయవాది బొమ్మగాని ప్రభాకరణ గారు ఆత్మనంది చిత్రపటాలను పొలిమాల వేయాల్సిందిగా సుమిత గారు మహిళ పాలస్తీన కొరకు పోరాడదాం పోరాడదాం పాలస్తీన కొరకు పోరాడదాం పోరాడదాం పాలస్తీన కొరకు పోరాడదాం పోరాడదాం గాంధీ ఆశయాల్ని కొనసాగిద్దాం. సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాదం పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను పాలస్తీనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షవర్గ నాయకులు న్యాయవాది glass. సందర్భంగా దేశం మొత్తంగా గాంధీ జయంతి రోజు 1936లోనే గాంధీజీ గారు ఒక పత్రికకు ఆర్టికల్ రాస్తూ అప్పటికే పాలస్తీనా ఇజ్రాయెల్ దాడులతోటి అల్లాడుతుంటే దాని గురించి పాలస్తీనాలో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు గమనించినటువంటి ఆయన పాలస్తీనాకు చెందింది, పాలస్తీనా యొక్క పోరాటం న్యాయమైనది కాబట్టి మనం పాలస్తీనా పక్షాన నిలబడాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. భారతదేశం అలీన విధానాన్ని అమలు చేసినటువంటి దేశం. జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ తదనంతరం వాళ్ళందరూ కూడా పాలస్తీనాకు సపోర్టుగా మన విదేశీ విధానం ఉండే. అయితే దానికి భిన్నంగా ఇటీవల కాలంలో దానికి విరుద్ధమైనటువంటి లైన్ తీసుకోవడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ని సందర్శించడం, ఇజ్రాయెల్కి సపోర్టుగా చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ చేసేటటువంటి ఏకపక్ష దాడులను ఖండించింది. పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి భూభాగ విషయంలో కానీ దేశాల ఉనికిని విషయంలో కానీ స్పష్టత ఒక తీర్మానం చేసింది. పాలస్తీనా అధినేత, పత్రికా ఎడిటర్, విశ్వంబర పత్రికా ఎడిటర్, వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా కమిటీ మెంబరు ప్లస్ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి కాజం ప్రచార గారు కూడా 155వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చేతనపల్లి చేస్తున్నటువంటి జయంతి కార్యక్రమం చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రభాకరణ గారు, రామచంద్ర రెడ్డి గారు, కేవీఎల్ గారు, డాక్టర్ సుమిత గారు, ఐప్సో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యులు మరియు వివిధ సంఘాల నాయకులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలుసు. యావత్ ప్రపంచం కూడా వాళ్ళ శాంతి వైపు చూస్తున్నటువంటి సందర్భంలో శాంతి సహనం అనే ఒక సూత్రాన్ని మొట్టమొదటి ప్రపంచానికి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ గారు. మరి వారి అడుగుజాడల్లో జరగాల్సినటువంటి వారి యొక్క ఆశయాల్లో జరగాల్సినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఒక పక్కన గాంధీజీ ఆశయాలు కొనసాగిస్తామని చెప్పుకుంటూ మోడీ గారి ప్రభుత్వం గాడ్సేకు గుళ్ళు కట్టేటువంటి పరిస్థితి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రపంచం మొత్తం కూడా శాంతిని కోరుకున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు మరి ఆ రోజు 1952లో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ కాకుండా వరల్డ్ పీస్ కౌన్సిల్ నుండి ఆ రోజు ప్రపంచ శాంతి కోసం అని చెప్పి 1952లో నెహ్రూ గారు ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది పెద్దలు కలిపి ప్రపంచ శాంతిని కోరాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం భాగంగా మన తెలంగాణ యూనిట్ కూడా ఐప్సో పనిచేస్తున్నది. ప్రపంచ శాంతి కోసం మనం ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అత్యధికంగా నాకు తెలిసి మన రీసెంట్ గా జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐప్సో విభాగమే అత్యధికంగా పాల్గొనడం జరిగింది. దాని కూడా ఒక శుభసూచకం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐప్సో కమిటీ అన్ని కార్యక్రమాలు మనం ఐప్సో నేషనల్ ఏదైనా పాలసీ ఇచ్చిందంటే అన్ని కమిటీల ద్వారా అత్యధికంగా కార్యక్రమాలు చేసినటువంటి ఐప్సో తెలంగాణ కమిటీ. మరి దానికి బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి కేవీఎల్ గారికి ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు చెప్తూ మరి ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జయంతి కార్యక్రమం. మరి దాదాపుగా అందరం కూడా మహాత్మా గాంధీ జయంతి ఎక్కువ సందర్భాల్లో చేసేటువంటి ఉన్నది. ఈ రోజు మనం దీనికి రిలేటెడ్ ఎందుకంటే ఐప్సోని చూస్తున్నాం కాబట్టి ప్రపంచ శాంతి కోరుకున్న దాంట్లో శాంతి కమిటీలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు
కాబట్టి మనం ఐప్సో కూడా మహాత్మా గాంధీ జయంతి ప్రపంచానికి మళ్ళీ ఒకసారి చెప్పాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి సహకరించినటువంటి మిత్రులందరూ కూడా మరోసారి జయంతి శుభాకాంక్షలు ఇస్తుంది. ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. పాకిస్తాన్ ఇండియా విడిపోక ముందు అసలు చరిత్ర వెనక్కి వెళ్తే మనకు తెలియని ఒక చిన్న విషయం నేను ఈ మధ్యన తెలుసుకున్నాను. పాకిస్తాన్ ఇండియాగా విడిపోవడం అనేది ఆయనకి ఇష్టం ఉండేది కాదు, అయినా విడిపోయాము, బ్రిటిష్ వారు చేసిన ఇది. అలాగే ఇప్పుడు పాలస్తీనా విషయంలో కూడా అదే జరిగింది. కొంత జాగా ఇజ్రాయెల్కి ఇచ్చి కొంత జాగా పాలస్తీనాకి ఇచ్చి అక్కడ ఎప్పుడూ ఒక యుద్ధం జరిగే పరిస్థితిని కల్పించారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాలసీ ప్రకారం విభజించాలి, పాలించాలి. మనం కూడా పాకిస్తాన్తో అంటే పాకిస్తాన్ అమెరికా సాయంతో మనం రష్యా సాయంతో యుద్ధం చేసుకున్నాం 3 సార్లు. కానీ మామూలు జనం ఏం కోరుకుంటారంటే శాంతి కావాలని. ఎవరు యుద్ధాలు చేయాలి, మన పిల్లలు వెళ్ళి యుద్ధాల్లో చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఇక్కడే కాదు, రష్యా ఉక్రెయిన్ అయినా ఇజ్రాయెల్ గాజా అయినా సరే. అంటే గాంధీ గారి ఆశయమైన సెక్యులరిజము, శాంతి ఉండాలి. ఆయన కూడా పాలస్తీనాను సపోర్ట్ చేశారు అప్పట్లో. పాలస్తీనా ఒక ఫ్రీ కంట్రీగా ఉండాలనేది ఆయన ఆశయాలను మనం సమర్థిస్తూ సో మిత్రులారా, ఈరోజు ఐప్సో జాతీయ కౌన్సిల్ నిర్ణయాల్లో భాగంగా గాంధీ జయంతిని ఒక సెక్యులర్ ఇండియా ఫ్రీ పాలస్తీన్ అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఊరికనే గాంధీ గారి జయంతి అంటే గాంధీ గారికి దండేసి దండం పెట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా, వారు ఏ ఆశయం కోసం అయితే ఆయన నిలబడ్డాడు, ఆయన పనిచేశాడు, ముఖ్యంగా శాంతి, అహింస, లౌకిక తత్వం అనేటువంటి మత సామరస్యం అనేటువంటి ప్రధానమైన విషయాల మీద గాంధీ గారు తన జీవితాంతం త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి అంశాల కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు దురదృష్టం ఏంటంటే గాంధీ గారిని హత్య చేసినటువంటి గాడ్సే యొక్క వారసులు ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నారు. అందుకని వారి నుంచి మనం ఆశించాల్సింది గొప్పగా ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, దేశంలో ఎక్కడ పెట్టినా కానీ మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, కులం పేరుతోటి అనేక విధాలుగా ఘర్షణలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రజల మధ్య ఐక్యత ఉండాలని చెప్పేసి మనందరం దానికోసం కట్టుబడి ఉండాలనే నినాదంతో మన ఐప్సో పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా ఆయన కోరుకున్నటువంటి పాలస్తీనా మీద ఈరోజు ఇజ్రాయెల్ దాడులు దాదాపుగా సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక పాలస్తీనా ఒకటే కాకుండా ఈ పక్కన అనేక దేశాలు, లెబనాను, సిరియా, ఇరాన్ మీద కూడా విపరీతమైనటువంటి బాంబుల వర్షం కురిపిస్తుంది. రోజు వందలాది మంది చనిపోతున్న పరిస్థితి ఈరోజు దేశంలో ఆయా దేశాల్లో కనబడుతున్న పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా మనం గళం ఇప్పాల్సిన అవసరం ఉంది. పాలస్తీనాకి సంఘీభావంగా గాంధీజీ గారి ఆశయాల కోసం మనం నిలవాల్సిన అవసరం ఉంది. అందుకని వారి ఆశయాల్ని కొనసాగించే విధంగా మనమంతా ప్రతిరబోనాలి సందర్భంగా చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం మీదకి ధన్యవాదాలు తెలిసి ముగిస్తాం. గాంధీ 150వ జయంతికి విచ్చేసిన ప్రముఖులందరికీ సమాచార హక్కు వికాస్ సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గాంధీ గారి ప్రధాన ఆయుధం శాంతియుతంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన అహింసావాది వారి 150వ జయంతి సందర్భంగా ప్రపంచమంతా శాంతి వర్ధిల్లాలని, ఆయన ప్రధాన ఆశయాన్ని కొనసాగించాలని, ప్రపంచమంతా శాంతియుత వాతావరణం నుండి అభివృద్ధి సాధించాలి, ప్రజలు సుఖ సౌఖ్యాలతో విరజిల్లాలనే వారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అఖిల భారత శాంతి సంఘానికి, ముఖ్యంగా విచ్చేసిన ప్రజలందరికీ, విచ్చేసిన నాయకులందరికీ సమాచార హక్కు వికాస్ సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ఐప్సా రాష్ట్ర నాయకులకు, మరి ప్రభాకర్ అన్న గారికి, కేవీఎల్ సార్ గారికి, సమంత మేడం గారికి, అన్న పెద్దలు జేకేశ్వర్ అన్న గారికి, మరి V3 ఛానల్ ఫౌండర్ అన్న కాసం సత్యన్, డాక్టర్ కాసం సత్యనారాయణ గారికి, విశ్వంబర దినపత్రిక ఎడిటర్ గారికి, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాము మహేందర్ యాదవ్ గారికి,
సమాచార వికాస్ సమితి రాష్ట్ర కృష్ణారెడ్డి గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తున్నాను. మరి గాంధీ 155వ సంవత్సరం పుట్టినరోజు అనగానే ఎవరమైనా సరే అందరూ పెద్దలు మాట్లాడారు, ఒక దండేసి దండం పెట్టి పోవడమే కాదు, మనిషి సున్నితత్వాన్ని కోల్పోకుండా మనుషులం అందరం కూడా ఐక్యమత్యతో ఉండి గాంధీ చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ నాయకులు కాగితం సత్యనారాయణ గారు, ప్రజలందరూ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గారు, కృష్ణారెడ్డి గారు, సో అందరికీ నమస్కారం. మేడం మమత గారికి, సమత గారు, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మిత్రులు ఆల్రెడీ చెప్పున్నారు, మహాత్మా గాంధీ గారి జయంతి, ఫాదర్ ఆఫ్ ది నేషన్. అదేవిధంగా ఈరోజు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఈరోజే ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఫ్రీ పాలస్తీనియన్ కి తమ భూభాగం వారికి చెందేలాగా ఇజ్రాయెల్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా కూడా ఐప్సో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా సమంజసంగా ఉంది. అన్న కాచం సత్యనారాయణ గారు తీసుకున్న ఇనిషియేటివ్, వారి ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాము ఐప్సో తరఫున జరపడం అనేది చాలా మంచిది, చాలా మంచి ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ లో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. మనం ఇంతవరకు జేకే శ్రీనివాస్ గారు కానీ మన మిత్రులు చెప్పినట్టుగా ఈరోజు మహాత్మా గాంధీ గారు ఎటువంటి ఐడియల్స్ కి, ఎటువంటి ఉద్దేశాలతో వారు ఈ ఉద్యమాన్ని నిర్వహించారో, మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారో, ఇటువంటి వాటికి ఈరోజు భంగం కలుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి, దేశం అభివృద్ధి చెందాలి. మతం మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఈరోజు ఎక్కడైతే డివిజన్స్ ఉన్నాయో అలా కాకుండా ఇవాళ అందరూ కలిసిమెలిసి ఉండాలి, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఉండాలి. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా సమసమాజం ఉండేటువంటి పరిస్థితిలో ఇవాళ కృషి చేస్తున్నటువంటి పరిస్థితిలో ఐప్సో శాంతి ఉద్యమానికి కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ గారి ఐడియల్స్ ని మనం ముందుకు తీసుకెళ్దాం, ఆ పద్ధతిలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామనే విషయం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గాంధీ గారి జయంతి, మహాత్మా గాంధీ అంటే కరమ్చంద్ గాంధీ, ఆయన ప్రపంచమంతా కూడా మహాత్మా గాంధీగా కీర్తించబడింది. దానికి ప్రధాన కారణం ఏమనంటే ఆయన స్వయాన వర్ణ వివక్షతను ఎదుర్కొన్నటువంటి బాధితుడు. ఆఫ్రికాలో ప్రయాణం చేసేటప్పుడు, ఇతర సందర్భాల్లో తను రైలు టికెట్ కొనుక్కుంటే కూడా నీవు మాతో సమానంగా కూర్చుంటావని రైలు నుండి తోసివేయబడి ఆ రకంగా వర్ణ వివక్షకు గురి అయినటువంటి సందర్భాల్లో ప్రజలు ఒక రకమైనటువంటి దోపిడీ, అదేవిధంగా వారు సమానత్వం లేనటువంటి సమాజంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి నాటి సమాజంలో స్వయంగా ఈ బాధలన్నిటినీ చూడటమే కాకుండా తను అనుభవించి దానికి మార్గం ఏమనంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఆనాడు అప్పటికే ఆయుధ సంపన్నులైనటువంటి జర్మనీ, జపాన్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు, పెద్ద రాజరికం వెళ్తున్నటువంటి చక్రవర్తులు ఉన్నటువంటి చైనా లాంటి దేశాల్లో ఈ రకమైనటువంటి ఆయుధ సంపన్నమైనటువంటి రాజ్య విస్తరణ కాంక్షలు కలిగినటువంటి, ఆయుధ సంపత్తి కలిగినటువంటి, అధికార వ్యామోహం కలిగినటువంటి దేశాలని ఎదుర్కోవాలని అంటే ఆయన ఆలోచనలో పెనుమార్పు వచ్చింది. ఏమనంటే మనలాంటి దేశం, భారతదేశం లాంటి దేశం ప్రజల్ని సమీకృతం చేయాలని అంటే, ఐక్యపరచాలని అంటే, ఆయుధాలు కావాలని అంటే ఇవి మనతోటి అసాధ్యం చేయబట్టి దాన్ని సుసాధ్యం చేయాలని అంటే ఏంటిది అనేది ఆయన అనేక మీమాంసం చేసుకొని దీనికి ఆయుధం ఒకటేమనంటే హింసకు ప్రతిగా ఏమనంటే అహింస అనేటువంటి ఆయుధాన్ని చేపట్టాలనేటువంటి నిర్ణయించుకున్నటువంటి ఒక గొప్ప నూతన మానవుడు ఆయన. అందుకనే మహాత్మా గాంధీ అయింది. ఆయన తీసుకున్న ఆయుధాలు ఏంటిది? మౌన వ్రతాలు, లేకపోతే రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం,
ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్కే సమ్మతి భయ భగవాన్ అన్నారు. అంటేంది, సకల మతస్థులను కూడా సమీకృతం చేసేటువంటి ఆయుధం. అందు గురించి ఏమనంటే ఆయన మీద ఆయుధాలు పట్టండి, లేకపోతే తిరుగుబాటు చేయండి, లేకపోతే ఇది కానీ ఒకేసారి పిలిపివ్వలే. ఆయన ఏమన్నానంటే భజనల ద్వారా, బోధనల ద్వారా చైతన్యపరిచినటువంటి ఒక గొప్ప మహనీయుడు. అందు గురించి ఏమన్నానంటే ఆయన చూపించినటువంటి మార్గం. ఇవాళ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఈ ఆయుధాన్ని తీసుకున్నదంటే ఆయన ఇచ్చినటువంటి శాంతియుతమైనటువంటి పోరాట ఆయుధం తీసుకున్నదని అంటే మన కేవీఎల్ గారు చెప్పినట్టు, అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు చెప్పినట్టు, దేశం చెప్పినట్టు, అట్లాగే అరుణ్ మన రామచంద్రారెడ్డి తదితర సమత గారు మిగతా మిత్రులు చెప్పినట్టే అంటే భారతదేశమే కాదు ఇవాళ యావత్తు ప్రపంచం నిర్ణయాలు చేస్తున్నటువంటి లెక్కలు తీసేందంటే ఇటీవల కాలంలో సుమారు 40,000 మంది పౌరులు నిన్న జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్, అదేవిధంగా ఈ పలస్తీనా అటువంటి పోరాటాల్లో మరణించినటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి. అట్లాగే మన ఉక్రెయిన్, రష్యా ఇవాళ చూస్తున్నటువంటి వార్తలు ఏంటంటే లెబనాను, సిరియాని, ఈ పాలస్తీన్ వీటన్నిటిని కూడా ఏంటిదనంటే కేంద్రం చేసి ఇజ్రాయెల్ కాలు దూతున్నటువంటి పరిస్థితి. నిజంగా అదే పరిస్థితి కొనసాగితే ఇవాళ పశ్చిమ ఆసియా అంతా కూడా ఉడుకుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏ రకమైనటువంటి దారి తీస్తుందో మనకేమనుకుంటామని అంటే ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి ఉక్రెయిన్ రష్యా అన్నట్టు కాదు. ఇవాళ యుద్ధం జరిగిందంటే అది ప్రతి పౌరుని మీద, ఏది గ్యాస్ ద్వారానో లేకపోతే ఆయిల్ ద్వారానో, ఏది ఆయిల్ అంటే పెట్రోలే కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి ఇతర అనేక ఆహార వస్తువులు కూడా ఏంటిదనంటే బ్లాక్ చేయబడేది. ఇవాళ నేను పొద్దున్నే ఒక వార్త చూస్తాను వాట్సాప్ లో. చూస్తే ఏంటంటే మన అందరికీ తెలిసిన మిత్రుడు వెంకటరామరెడ్డి అనే అడ్వకేట్ చనిపోయింది నిన్న. చూస్తే ఇవాళ మార్నింగ్ ఫ్యూనరల్ జరగాల్సి ఉంటే ఏమైందంటే వాయిదా పడ్డదని. ఎందుకనంటే ఈ యుద్ధం లెబనాన్, ఇరాన్ మధ్యన వచ్చినటువంటి ఉద్రిక్తలతోటి ఫ్రాంక్ఫర్ట్ లో ఫ్లైట్ ఆగిపోయిందని వాళ్ళ కూతురు రాలేదు. ఇట్లా ఎన్ని లక్షల మంది ఇవాళ ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మన పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ చెప్పినట్టు మహాత్మా గాంధీ చూపించినటువంటి బాట, లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశం గురించి పరితపించినటువంటి నాటి ప్రధాని, వాళ్ళ ఆలోచనలు ఏమన్నానంటే భారతదేశం యుద్ధానికి గయానికి కాలుగాల్సినటువంటి పరిస్థితి కాదు. ప్రపంచంలో శాంతిని బతికించాలా, అలీనోద్యమాన్ని బతికించాలి, సామ్రాజ్య విస్తరణని వాటిని ఏమనంటే కొనసాగకుండా చేయాలంటే దీనికి ప్రజాభిప్రాయాన్ని మొబిలైజ్ చేయటం ద్వారా, సమీకరించడం ద్వారా మనం విజేతలైతామనేదే మనకు మహాత్మా గాంధీ ఆయన చూపించినటువంటి బాట. అందు గురించి ఏమనంటే ప్రపంచ శాంతి తీసుకున్నటువంటి కర్తవ్యం ప్రజల్లోకి పోవాలంటే మన కుటుంబాల్లో, మన ఇళ్లలో, మన జనంలోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం. ఈ సందర్భం ఒక చిన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. నేను ఒక దగ్గర నుంచి వస్తున్నాను. ఈజ్ ఫాదర్ టెలింగ్ టు ది సన్, తండ్రి కొడుకుకి చెప్తున్నాడు ఏమనంటే ఇవాళ 2 పవిత్ర దినాలు ఉన్నాయి. ఒకటి ఏమనంటే పితృ అమావాస్య అంటారు కదా, ఇవాళ పెదరామాసైన పితృల వాళ్లకు ఆర్ఘ్యం సమర్పించే చివరి దోసు అంటే ఏంటిది పరిస్థితి. ఇది ఒక పిల్లోడికి ఒక తండ్రి బోధిస్తున్నటువంటి పరిస్థితి. అందు గురించి ఏమన్నానంటే నేను చెప్పదలసింది ఏమన్నానంటే ఇవాళ శాంతి పరిరక్షించబడితే మహాత్మా గాంధీ దేశం కోసం బలిదానమైనటువంటి చరిత్ర ఎంతమందికి తెలుసు? ఇవాళ మనం అంటున్నాం గాడ్సేలు, ఈ దేశంలో గాడ్సేలు చాలా మంది తయారవుతున్నారు, ఉన్మాదం పెరిగిపోతున్నది, లౌకికవాదానికి కోరికట్టేటందుకు యత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల ఏంటిదనంటే మహాత్మా గాంధీని భౌతికంగా చంపివేయబడినప్పటికీ ఆయన ఆశయాలు అజరామరంగా నిలబడాలని అంటే యావత్తు ప్రజానికం, ఇవాళ మెజార్టీ ప్రజానికం, భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ అత్యధిక జనాభా మహాత్మా గాంధీ ఆశయాలను నమ్ముతున్నారు. మహాత్మా గాంధీ జాతి పితాని అంగీకరిస్తున్నారు. ఆయన శాంతి సందేశం ప్రపంచంలో శాంతి కావాలని 199 మంది
ప్రజానికం ప్రపంచమంతా కోరుతున్నది ఏంటంటే యుద్ధాలు వద్దు, శాంతి కావాలనేది, అహింసా మార్గం ఉండాలని జాతిపిత మహాత్మా గాంధీ బోధించినటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని తీసుకునేటువంటి మార్గంలో ఇవాళ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఇచ్చిన జాతీయ సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ జయంతికి విచ్చేసిన రాష్ట్ర నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మహాత్మా గాంధీ గారు మన జాతిపిత గారు కలగన్నటువంటి సమాజంని నిర్మించాలని, వారి ఆశయాలను కొనసాగించాలని, అలాగే యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షింపబడాలని, స్త్రీలు మహాత్మా గాంధీ గారు అన్నట్టు స్త్రీలు ఏ రోజైతే అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా నడవగలుగుతారో ఆనాడు నిజమైన స్వాతంత్రం వస్తుంది అన్నట్టు భావించవచ్చు అన్న విధంగా మనం అందరం కూడా వారి ఆశయాలను సాధించాలని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని, జయంతి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మహాత్మా గాంధీ డాక్టర్ తిప్పర్తి యాదవ్ గారు, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ నేషనల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ నమస్కారాలు. ప్రభాకర్ అన్న గారికి, కాచం సత్యనారాయణ గారికి, కేవీఎల్ గారికి, డాక్టర్ సమతా గారికి, జేకే గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, మహేందర్ గారికి అందరికీ నమస్కారాలు. మహాత్మా గాంధీ గారి మహాత్ముడు అని పిలిపించుకున్నటువంటి మరి గొప్ప నాయకుడు, అందరితోటి ప్రజలందరూ ఏకతాటిగా వారిని గౌరవించుకుంటున్నటువంటి ఈరోజు జయంతి సందర్భంగా వారి యొక్క మాటలు, ఆచరణ, వారి యొక్క అటిట్యూడ్ ద్వారానే ఈ సమాజానికి శాంతి, హింస లేకుండా ఒక శాంతియుతమైన జీవనం కావాలని, అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి పాలస్తీనియన్లకు కూడా సపోర్ట్ చేస్తూ ఆ రోజుల్లోనే గాంధీ గారు జీవించిన రోజుల్లోనే ప్రపంచం శాంతియుతంగా జీవించాలి, యుద్ధాలు వద్దని వారి ప్రవచనాలు చెప్పినటువంటి సందర్భం. అందుకనే ఐక్సో, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ వారిని స్మరించుకుంటూ ఈ ప్రపంచ శాంతి కొరకు పోరాడుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.